వన్ మోర్ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగడం మర్చిపోయాను. రీసెంట్గా ఇంత సీరియస్ పొలిటికల్ హీట్లో కూడా హైదరాబాద్ వెళ్ళినప్పుడు తారకరత్న గారి పిల్లల్ని అండ్ ఐ థింక్ మీ కజిన్ అనుకుంటా అలేఖ్య గారిని కలిసేసి వచ్చారు. టెల్ మీ అబౌట్ అలేఖ్య గారు, తను ఏ విధంగా మీకు కజిన్ అవుతారు? షీ ఈజ్ మై ఫస్ట్ కజిన్ అండి, మై మదర్స్ సిస్టర్స్ డాటర్. ఓకే. అమ్మగారికి ఎంతమంది అక్క చెల్లెలు? ఒక అక్క, ఒక అన్న, ఒక తమ్ముడు. ఓ ఓకే. తన మిడిల్ నలుగురు మంది. సో అక్క కూతురు తారకరత్న గారి భార్య. ఎస్, అలేఖ్య గారు. అలేఖ్య గారు. ఇప్పుడు తను తారకరత్న గారు లేరు, మొత్తం విజయసాయి రెడ్డి గారే చూస్తున్నారు అని చెప్పి విన్నాం, నిజమేనా? నాన్నగారు డెఫినెట్గా హెల్ప్ చేస్తున్నారండి. అలేఖ్య నాతోనే పెరిగింది చిన్నప్పటి నుంచి కూడా, ఇద్దరం కలిసే పెరిగాము. షీఈ్ నాట్ లైక్ అ కజిన్, షీ ఈజ్ లైక్ అ సిస్టర్ టు మీ. ఓకే ఓకే ఓకే. సో ఆ లాస్ అనేది ఎట్లా చూడాలంటారు? అంటే వెరీ పెయిన్ఫుల్ కదా ఆ సిచ్యువేషన్, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మీ ఫీలింగ్ ఏంటి? ఒక ఫాదర్ ఫిగర్ లాస్ని ఎలాగా వర్డ్స్లో చెప్పగలుగుతాము? చిన్న పిల్లలు, ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని ఒక ఆడపిల్ల ఎలా ఉంటుంది? కాన్ ఎక్స్ప్రెస్ దాట్ ఇన్ వర్డ్స్. చాలా ఎమోషనల్ అవుతున్నారు. చాలా అటాచ్మెంట్ ఉన్నట్టుంది మీకు అలేఖ్య గారికి. రైట్. మొత్తానికి మీ ప్రచారం సాఫీగా జరగాలని కోరుకుంటూ ఉన్నాము. ఐ డోంట్ వాంట్ యూ ఆస్క్ యూ మోర్ క్వశ్చన్స్ ఆన్ అలేఖ్య, ఎందుకంటే ఆ పిల్లలవి ఆ వీడియోస్ పెడుతూ ఉంటారు అండ్ ఆ ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటారు ఇన్స్టాలో. అండ్ మొన్న విజయసాయి రెడ్డి గారు కలిసినప్పుడు కూడా ద బాండింగ్ ఇన్ బిట్వీన్ ద చైల్డ్ అండ్ విఎస్ఆర్ గారు హార్ట్ టచింగ్. ఎందుకు దేవుడు ఇలా చేశారు అనే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది మాలాంటి వాళ్ళకి. అఫ్కోర్స్ యాజ్ ఎ ఫ్యామిలీ నాకు తెలుసు అది మీకు బిగ్ లాస్ అని నేను అనుకుంటున్నాను. ఎస్, రైట్. విష్ యూ ఆల్ ది బెస్ట్ నేహా గారు, విష్ యూ ఆల్ ది సక్సెస్. సో 24లో చూడబోతున్నాం కదా మిమ్మల్ని మేము. గాడ్ విల్లింగ్, అంతా దేవుడి తప్పకుండా ఇక్కడ నాన్నగారు తప్పకుండా గెలుస్తారనేది నా నమ్మకం. అందరికీ కూడా సారీ, 24లో మేము ఎంపీగా విఎస్ఆర్ గారిని చూస్తాం, 29లో మిమ్మల్ని చూడబోతున్నాం. అంత దూరం కాదండి, ఫస్ట్ 2024లో నాన్నగారు తప్పకుండా గెలుస్తారనేదే నా నమ్మకం. నాన్నగారు గెలుస్తారు, నేహా గారు 29లో వస్తారు. ఎక్కడి నుంచి వస్తారు? లోక్సభకు వస్తారా, అసెంబ్లీకి వస్తారా, ఎక్కడి నుంచి పోటీ చేస్తారు మీరు? సో దిస్ ఈజ్ ఐ థింక్ నేహా రెడ్డి గారి ఫస్ట్ ఎవర్ ఇంటర్వ్యూ. ఖచ్చితంగా తను ప్రిపేర్ అయితే చేసుకుంటున్నారు, హోంవర్క్లో ఉన్నారు తను. యాక్చువల్లీ ఇదంతా గ్రౌండ్ ప్రిపరేషన్ అనుకోవాలి. సో 24 నేను నాన్నగారికి సపోర్ట్ చేయడానికి మాత్రమే ఇక్కడికి వచ్చానండి. నమ్మేశాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ నేహా గారు. విష్ యూ ఆల్ ది సక్సెస్. మీరు చాలా కష్టపడుతున్నారు నాన్నగారి కోసం. విజయసాయి రెడ్డి గారు చాలా అద్భుతంగా క్లీన్ పాలిటిక్స్, అంటే ఐ మీన్ నవ్వుతున్న అన్నిటికీ సమాధానం చెప్పి చాలా స్మూత్గా వెళ్తూ ఉంటారు. సో ఇలాంటి లోక్సభ నియోజకవర్గం నుంచి తను ఎంపీగా గెలిస్తే చాలా చేయాలి, చాలా చేస్తానని చెప్తూ ఉన్నారు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ 2024 ఎవరికి రాసి పెట్టుందో ఇక్కడ. అఫ్కోర్స్ ఇట్స్ వెరీ టఫ్ సీట్ నౌ, బట్ మెజారిటీ ఆఫ్ ద సర్వేలన్నీ కూడా విఎస్ఆర్ గారు గెలుస్తారని చెప్తున్నారు. కాబట్టి ఫింగర్స్ గారు పడే కష్టంలో వీఆర్ బట్ అ స్పెక్. అంతేనా? అంతే. ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? అది సర్వేలో తెలుస్తుంది. మీకు వెళ్తూ ఉన్నప్పుడు డెఫినెట్గా వీ విల్ విన్ విత్ అ మేజర్ victory andi. Big figure. Yes. Okay, sure, we'll wait to see that figure. Wish you all success. ఇది విజయసాయి రెడ్డి గారి ఏకైక కుమార్తె నేహా రెడ్డి గారి స్పెషల్ ఇంటర్వ్యూ. నెల్లూరులో వారి ఇంట్లో చాలా చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు కూడా నిజంగా ఎలాంటి రాజకీయ అనుభవం లేదు, రాజకీయ కుటుంబం అయినప్పటికీ కూడా తను మొదటిసారిగా తన తండ్రికి ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో తండ్రిని గెలిపించడానికి చాలా కష్టపడుతూ ఉన్నారు. సో గ్రౌండ్కి వెళ్తూ ఉన్నప్పుడు తనకు వస్తున్న ఫీడ్బ్యాక్, తనకు వస్తున్న సపోర్ట్, అలాగే ఇక్కడ వైసీపీకి ఉన్న ప్రజాబలం యొక్క వివరాలన్నీ కూడా ఇప్పటివరకు మనకి వివరించడం జరిగింది. సో తను కూడా తొందరలోనే రాజకీయ అరంగేట్రం చేస్తారు అని చెప్పి విజయసాయి రెడ్డి గారు చెప్పారు. సో రానున్న కాలంలో
చూద్దాం ఎక్కడి నుంచి తను రాబోతున్నారు, ఏ నియోజకవర్గం నుంచి ఎలా పోటీ చేయబోతున్నారు అనేది. దట్స్ ఆల్ ఫర్ నో. చూస్తూనే ఉండండి క్యూబ్ టీవీ నెట్వర్క్. థ్యాంక్ యూ నేహా గారు. థ్యాంక్ యూ.